కావలిపట్నంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి అమరా వేదగిరి సుబ్రాయుడు గుప్తా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కావలిపట్నంలో 2 సార్లు కౌన్సిలర్గా గెలిచిన యాదగిరి కుటుంబం వైసీపీని ఇవ్వటం ఆ పార్టీకి పెద్ద లోటుగా భావిస్తున్నారు. అమరా యాదగిరి గుప్తా కుటుంబం నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బలం లేకపోయినా కావలి మున్సిపాలిటీ నుంచి భారీ మెజార్టీతో కౌన్సిలర్గా విజయం సాధించారు. ఆ తదనంతరం జరిగిన పరిణామాలతో టీడీపీ పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ చైర్మన్ గెలిచేలా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరి రాష్ట్ర స్థాయి పదవి సాధించిన కొన్ని కారణాలతో వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తాను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నా పేరు అమరా వేదగిరి సుబ్రాయుడు గుప్తా. నేను గతంలో 30వ వార్డు, ప్రస్తుతం 33వ వార్డులో 2 దఫాలుగా కౌన్సిలర్గా గెలవడం జరిగింది. మంచి మెజారిటీతో, ప్రజల యొక్క ఆదరాభిమానాలతో, వార్డు ప్రజల సహకారంతో. ఈ మధ్యకాలంలో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. నేను కొన్ని అనివార్య కారణాల వలన నా పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నన్ను అన్నిదా భావించవద్దు.